అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈ ఉదయకాలం మనం చూసినట్టయితే ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం ఈరోజు మనం చూస్తూ వస్తున్నాం. మనం దేవుని యొక్క వాక్యం చూసినట్టు 14వ తారీఖు మరి శుక్రవారం, మార్చి నెల 2025 సంవత్సరం. ఉదయకాల సమయంలో రండి, పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను విందాం. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. కాబట్టి ప్రియులారా, అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అబ్రహాం యొక్క జీవితంలో, అబ్రహాం యొక్క అనుభవంలో, అబ్రహాం కాదు ఇక్కడ ఇంకా మార్చబడినటువంటి అనుభవం లేదు, అబ్రహాం యొక్క జీవితం ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే బైబిల్లో కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చినాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని దేవుడు చెప్తున్నాడు. ఎవరితో? అబ్రహాముతో. ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై అంటే దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై సెలవిస్తున్న మాట ఏంటంటే నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని దేవుడు చెబుతున్నాడు. అబ్రహాం యొక్క జీవితంలో, అబ్రహాం యొక్క అనుభవంలో, అబ్రహాము మరి దేవుడిచ్చినటువంటి మాటను బట్టి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికైనా, అబ్రహాము పిల్లలైన, అబ్రహాము తర్వాత అబ్రహాముగా మార్చబడిన అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు కానీ, యాకోబు కానీ, ఏసాపు కానీ, యోధా కానీ, 12 మంది గోత్రికులు కానీ, వారి కుటుంబాలు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకోవడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. అయితే ఈ ఉదయకాలం మనం పడకమించలేవడంతోనే వింటున్నటువంటి కృపావార్త ఏంటంటే ప్రియులారా, నీ సంతానములకు ఈ దేశం ఇచ్చేదనని దేవుడు సెలవిస్తూ వస్తున్నాడు. దేవుడు అబ్రహామునకు తాను సెలవిచ్చినట్లు ఆ దేశమును, ఏ దేశమునైతే అబ్రహాముకి ఇస్తానన్నాడో ఆ దేశమును అబ్రహామునకు దేవుడు ఇవ్వటానికి గల కారణం ఏంటంటే ప్రియులారా, కొన్ని విషయాలు అబ్రహాం యొక్క జీవితంలో ఉంది. దాంట్లో మొదటిది ఏంటంటే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము. రండి, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానము అత్యధికమగుదనని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఒక మాట చూసినట్టయితే అబ్రహాం యొక్క జీవితంలో దేవునిని నమ్మినటువంటి, దేవుని వాక్యాన్ని నమ్మినటువంటి అనుభవం. అబ్రహాం యొక్క జీవితాన్ని మనం చూడగా, సరే ఇప్పుడు అబ్రహాముగా ఉన్నాడు, తర్వాత అబ్రహాముగా మార్చబడ్డాడు. 12వ అధ్యాయంలో అబ్రహాముగా ఉన్నాడు. మార్చబడినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన రీతిలో మరి అబ్రహాము యొక్క కుమారులకి, అబ్రహాం యొక్క సంతానానికి దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తున్నాడంటే కారణం ఏంటంటే అబ్రహాము దేవుని వాక్యాన్ని నమ్మాడు. అబ్రహాము యొక్క జీవితంలో దేవుని నమ్మటం అన్నది చాలా గొప్ప కార్యం. అంటే ప్రియులారా, ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో మనం చూసుకున్నట్టయితే ఒక అన్య జనాంగంలో ఉండే అనుభవాన్ని చూడొచ్చు. బొమ్మలు తయారు చేసుకున్న ఆ బొమ్మలు అమ్మే అనుభవం ఉండొచ్చు. ఎటువంటి అనుభవంలో అబ్రహాం దేవుని నమ్మాడు. అదే తన జీవితాల్లో తన యొక్క బిడ్డలు, తన సంతానం అంతా కూడా దేవుడు ఏ దేవుడిని అయితే నమ్మాడో ఆ దేవుడిచ్చే భూమిని, ఆ దేశమును స్వతంత్రించుకునేదాడు దేవుడు చేశాడు. స్వతంత్రించుకోగలుగుతూ వస్తున్నాడు. ఎందుకంటే అబ్రహాం యొక్క జీవితంలో దేవుణ్ణి నమ్మాడు. ఇది ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ఉండాలి. ఎప్పుడైతే మనం పూర్తిగా దేవుణ్ణి నమ్ముతామో అప్పుడు ఖచ్చితంగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. దేవుడు మనతో చేసిన నిబంధనని మనం స్వతంత్రించుకోగలుగుతాం. దేవుడు అబ్రహామునకు చేసాడు ఏమని? ఈ యొక్క దేశమును నీ సంతానానికి ఇస్తానన్నాడు. నీ సంతానములకు ఈ దేశం ఇస్తానన్నాడు. అంటే ఏదైతే వాగ్దానం చేశాడో అది ఖచ్చితంగా సంపూర్ణంగా అబ్రహాం యొక్క సంతానం స్వతంత్రించుకుంది. కారణం ఏంటి? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడిందని కూడా బైబిల్లో. కానీ ఈరోజు మన జీవితాల్లో దేవుణ్ణి నమ్మితే మనము కానీ, మన సంతానం కానీ దేవుడిచ్చేటటువంటి శ్రేష్టకరమైన
పాలు తేనెలు ప్రవహించేదానికంటే కూడా ఇంకా అధికమైన శ్రేష్టకరమైన పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనం పొందుకోగలుగుతాం ఎప్పుడంటే దేవుని పూర్తిగా నమ్మినప్పుడు. ఇక రెండో మాటను చూద్దాం. అబ్రహాం యొక్క జీవితంలో నీ సంతానం ఈ దేశంను నీ సంతానానికి ఈ దేశం ఇచ్చేదని దేవుడు అన్నాడు. అబ్రహాం యొక్క సంతానం ఆ దేశాన్ని పొందుకోవడానికి కారణం ఏంటంటే అబ్రహాం యొక్క జీవితంలో దేవుని నమ్మాడు. రెండు, అబ్రహాం ఏం చేస్తున్నాడు అంటే ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, దేవుని వాక్యము అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యపు యొక్క వెలుగులో అబ్రహాము జీవితం ఉంటుంది. అంటే వాక్యపు వెలుగులో తన జీవితం ఏంటన్నా తను పరీక్షించుకుంటున్నాడు, తన జీవితాన్ని తను సరిదిద్దుకుంటున్నాడు, తనలో ఉన్న లోపం ఏంటో చూసుకుంటున్నాడు. అంటే వాక్యాన్ని తిరస్కరిస్తల్లా అబ్రహాము యొక్క జీవితం. వాక్యపు వెలుగులో తనలో ఉన్న లోపం ఏంటో చెప్పుకోగలుగుతున్నాడు. చూడండి, అబ్రహాం దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు అబ్రహాము దేవుని వాక్యం దేవుడు వచ్చి మాట్లాడుతున్న మాట, దేవుని వాక్యం మాట్లాడుతుంది ఏంది, నీ కేడమును నీ బహుమానం అత్యధికమవుతుందని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానం లేని వాడినే పోవచ్చునని. అంటే వాక్యం తనతో మాట్లాడినప్పుడు లేదా వాక్యం తన దగ్గరికి వచ్చినప్పుడు తనలో ఉన్న లోపాన్ని దేవుడు చూపించుకోగలుగుతున్నాడు. అంటే ఇది నాలో ఉంది అంటే వాక్యము తన దగ్గరకు వచ్చినప్పుడు తన బలహీనత ఏంటో తను తెలుసుకోగలుగుతున్నాడు. తనకి ఏదైతే బాధకరంగా ఉందో, తనకి ఏదైతే కష్టకరంగా ఉందో ఆ వాక్యపు వెలుగులో దేవునికి అప్పచెబుతున్నాడు. అబ్రహాము లాంటి జీవితం మనకే ఉండాలి ప్రియులరా. మన తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి తన సంతానం దేవుడు ఏ దేశంలో అయితే ఇస్తానండో ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. మన తండ్రి అయిన అబ్రహాము దేవుని వాక్యపు వెలుగులో తన జీవితాన్ని సరి చేసుకుంటున్నాడు, లేదా వాక్యపు వెలుగులో తన బలహీనతలు తీసివేసుకుంటున్నాడు. అంటే ప్రతి మనిషి ఎన్ని బలహీనతలు కూరుకుని ఉండా వాక్యపు వెలుగులోకి వచ్చినప్పుడు ఆ వాక్యమే ఆ వ్యక్తిలో ఉన్న బలహీనతలు తీసివేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు అబ్రహాం దగ్గరకు వాక్యం వచ్చిన తర్వాత అబ్రహాం ఏమంటాడు, నాకు ఈ సంతానం లేదంటున్నాడు. సంతానం లేదన్నప్పుడు మీదటికి కాలంలో సంతానం కలిగిద్దని చెబుతున్నాడు దేవుడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా, అంటే దేవుడు ఎందుకు చెబుతున్నాడు అంటే తర్వాత కూడా చెబుతున్న అనుభవం ఉంది కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్పబడుతూ వచ్చినట్టు వాక్యాన్ని బట్టి తన జీవితం ఏంటన్నది తను తెలుసుకోగలుగుతూ వచ్చాడు. అంటే ఈరోజు మన జీవితాల్లో మనకి తండ్రి ఇస్తున్నటువంటి మనకు కానీ మన పిల్లలకు కానీ ఏదైతే మన సంతానం కానీ మనకు కానీ మన దేశాన్ని పాలుతేను ప్రవహించి దేశాన్ని ఇస్తానంటున్నాడు, దాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఒకటి దేవుణ్ణి నమ్మి పూర్తిగా నమ్మాలి. అన్ని విషయాల్లో కూడా దేవుని వల్లే జరుగుతాయి అని, ప్రతిదీ దేవుడే కార్యం చేయగలడని దేవుని నమ్మాలి. రెండో విషయం ఏంటంటే దేవుని వాక్య వెలుగులో మన జీవితాన్ని సరి చేసుకోవాలి. అప్పుడు మనకి ఇవ్వబోతున్నటువంటి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ యొక్క దేశమును మన సంతానము కానీ మనం కానీ స్వతంత్రించుకుంటాం. ఇది రెండు. మూడో విషయం చూసినట్టయితే అబ్రహాం యొక్క జీవితంలో తన సంతానం ఆ యొక్క ప్రభు ఇచ్చేటువంటి పాలు తేనె ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకోవడానికి మొదటి కారణం దేవుని నమ్మాడు అబ్రహాం. రెండు, వాక్యపు వెలుగులో తన జీవితాన్ని సరి చేసుకుంటున్నాడు, లేదా వాక్యపు వెలుగులోకి వస్తున్నాడు. మూడోదిగా చూడగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, ఇక్కడ ఒక మాట ఉంది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే మూడవ మాట ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మూడో కోణం ఏంటంటే, ప్రతి మనిషికి మన జీవితాల్లో అర్థం కావాల్సిన మూడో కోణం, అబ్రహాం యొక్క సంతానం ఏదైతే దేవుడిస్తానన్నటువంటి దేశాన్ని స్వతంత్రించుకోవడం కారణం, ఒకటి అబ్రహాము దేవుని నమ్మాడు, రెండు వాక్య పెరుగులో తన జీవితాన్ని పెట్టుకుంటున్నాడు, మూడోదిగా బలిపీఠమును కట్టిన అనుభవం ఉంది. బలిపీఠం దేవుని సాదృశ్యంగా ఉంది. అనేక కోణాల్లో బలిపీఠం గురించి చెప్పొచ్చు, ఒక 7 విషయాలు చెప్పొచ్చు, ఇంకా చాలా ఉంటాయి. కానీ ఒక కోణంలో చూసినట్టయితే మనం కొద్దిగా ముంగడికి వెళ్ళి 8వ వచనం చివరిలో చదివినట్టయితే యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాము యొక్క జీవితంలో బలిపీఠం ఇక్కడ దేని సాదృశ్యంగా ఉందంటే ప్రార్థనా జీవితానికి కూడా సాదృశ్యంగా ఉంది. అంటే తన ప్రార్థనా జీవితంలో ఒక బలిపీఠాన్ని కట్టిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కానీ ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా, అంటే దేవుడు మనకిచ్చేటటువంటి ఏ దేశం అయితే ఉందో దాన్ని మనం స్వతంత్రించుకోవాలని మన పిల్లలు కానీ
మన సంతానం దాన్ని స్వాధీనపరచుకోవాలంటే ఒకటి మనం దేవుని నమ్మాలా, రెండు వాక్యపు వెలుగులో మన జీవితం ఉండాలా, మూడోదిగా చూడగా ప్రార్థనా జీవితం మనకు అవసరం. ఎంత ప్రార్థనా జీవితం అయితే మనం కలిగి ఉంటామో, ఎంత ప్రార్థనా జీవితం అయితే మనలో ఉంటుందో అంతగా మన జీవితాలు బాగుంటాయి. అంటే అంతగా మన సంతానం ఆశీర్వదించబడింది. మీరు చూడండి, ప్రార్థనా పరుల యొక్క కుటుంబాలు ఎంతగా ఆశీర్వదించబడుతున్నాయో. నాకు తెలిసి మా యొక్క కుటుంబంలో నేను చెప్పగలుగుతూ వస్తా సాక్ష్యం. మా అమ్మమ్మ గారు మంచి ప్రార్థనా పరురాలు, తర్వాత మా అమ్మగారు ప్రార్థనా పరురాలు. ఎందుకంటే మా కుటుంబీకులు చాలా మంది ఉన్నారు, కానీ నాకు సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్లో మా అమ్మమ్మ గారు ప్రార్థనా పరురాలు, తర్వాత మా నాయనమ్మ గారు ప్రార్థనా పరురాలు. మేము చెప్పాలంటే మా నాయనమ్మ, మా అమ్మమ్మ, మా అమ్మగారు వారి యొక్క ప్రార్థన జీవితం ద్వారా దేవుడు నన్ను దేవుని యొక్క వనములో, దేవుని యొక్క సేవా పనిలో, దేవుని యొక్క సేవా మార్గంలో నన్ను నిలిపి ఒక ప్రార్థనా జీవితాన్ని దేవుడు నాకు అనుమతిస్తూ వచ్చాడు. ఒక దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం అంటే దేవునితో ఉండే సహవాసాన్ని దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు. అంటే దేవునితో ఉండే సహవాసం, ఈ ప్రార్థన జీవితం నాకు ఎక్కడి నుండి వచ్చిందంటే నా యొక్క పితరులను బట్టి. ఎందుకంటే వాళ్ళు నా కొరకు చేసిన ప్రార్థన, దేవుడు వారికి నా నిమిత్తమే చేసిన వాగ్దానం, నీ సంతానం ఈ దేశం స్వతంత్రించుకుంటారని ఏదైతే వాగ్దానం చేశాడో అట్లాంటి వాగ్దానాల ద్వారా నా జీవితం మార్చబడుతూ వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే మన పితరులకు చేస్తున్న వాగ్దానమే కాదు, మనకు చేస్తున్న వాగ్దానమే కాదు, ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ప్రియులరా, నా జీవితంలో ఎంతోమంది ప్రార్థన ద్వారా నేను ఈరోజు సేవలో నిలబడగలుగుతూ వచ్చిన. నేటికి నాకు ఎన్నో బలహీనతలు, ఎన్నో అనారోగ్యాలు అయినప్పటికీ ప్రతి దాన్ని దినదినము దాన్ని జయించుకుంటూ దాన్ని ముందలకి తీసుకెళ్తూ ఆ యొక్క బలహీనతలు తీసుకెళ్తామంటే క్షమించండి, ఆ బలహీనతలు, అనారోగ్యాలు, నేను బాధలు ఉండ, దుఃఖాలు ఉండ, దేవుడు ప్రతి సమయంలో కూడా నన్ను బలమైన పాత్రకు వాడుకుంటున్నాడంటే అది కేవలం ప్రార్థనా జీవితమే. నా కొరకు అనేకలు చేసే ప్రార్థన కానీ, లేదా నాకు నేను చేసుకున్నటువంటి ప్రార్థనా జీవితం, ఈ యొక్క ప్రార్థనా జీవితం బట్టి నా జీవితం ఎంతో మార్చబడుతూ వస్తుంది. సో ప్రార్థన అన్నది ఇంపార్టెంట్. ఒక ప్రార్థన ద్వారా మనకి దేవుడిస్తున్నటువంటి దేశమును మనం స్వతంత్రించుకోగలుగుతాం. మన సంతానానికి దేవుడిస్తున్నటువంటి దేశంను స్వతంత్రించుకోవాలంటే ప్రార్థన జీవితం మనకు ఉండాలి. మన పిల్లలు ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే, మన పిల్లలకు ఆశీర్వాదాలు రావాలంటే మనకు ప్రార్థన జీవితం ఉండాలి. అబ్రహాం యొక్క జీవితంలో ప్రార్థన ఉంది కాబట్టి దేవుని నమ్మాడు, వాక్య వెలుగులు ఉన్నాడు, ప్రార్థన జీవితం ఉంది కాబట్టి తన సంతానం భూమిని స్వతంత్రించుకుంటుంది. 4వ మాట చూసినట్లయితే అబ్రహాం యొక్క జీవితంలో 4వదిగా మనం చూసినట్లయితే, ప్రియులరా రండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఒక మాట చూస్తున్నట్లయితే ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం, అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అంటే అబ్రహాం యొక్క జీవితంలో సింపుల్ లైఫ్ జీవించడానికి ఇష్టపడుతున్నాడు. అంటే లగ్జరీ లైఫ్ కాదు. అంటే నాకు ఎట్లా ఉండాలి ప్రభు, అట్లా ఉండాలి, నువ్వు దేవుడు కదా, నువ్వు ప్రత్యక్షమయ్యే కదా, నాకు అట్లాంటి ఆశీర్వాదాలు, ఇలాంటి ఆశీర్వాదాలు, ఇది కావాలి అది కావాలని అబ్రహాం యొక్క జీవితం కాదు. అబ్రహాం యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నది సింపుల్ లైఫ్. అంటే దేవుడు నాకు ఏది అనుమతించినా నాకు మేలే చేస్తాడన్న గుణ లక్షణం. అంటే దేవుడు నా జీవితంలో ఏది అనుమతించినా, ఏది దేవుడు నాకు తీసుకొచ్చినా, ఏది నా జీవితంలోకి దేవుడు తీసుకొచ్చినా నాకు ఒక మేలు చేస్తాడన్న గుణ లక్షణం ఉంది. అందుకే అబ్రహాము జీవితంలో అది ఉంది కాబట్టి అబ్రహాము యొక్క జీవితము ఆ యొక్క మరి గుడారం వేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. సొంత ఇంటిని కానీ కలిగిన వాటి అన్నిటిని దేవుడు మాట్లాడినప్పుడు వాటిని విడిచిపెట్టి వచ్చేసేస్తున్నాడు. బంధువుల నుండి, కుటుంబీకుల నుండి, దేశం నుండి విడిచిపెట్టి ఎక్కడికో వచ్చి ఒక గుడారాన్ని వేసుకుంటున్నాడంటే అబ్రహాము యొక్క జీవితం ఏముందంటే తగ్గింపు జీవితం ఉంది. సో ఈరోజు మన జీవితాలు అది కావాలి. మన సంతానానికి దేవుడిచ్చే ఆ దేశమును మన సంతానం స్వతంత్రించుకోవాలంటే, మనమైనా దేవుని రాజ్యాన్నైనా మన పిల్లలైనా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే తగ్గింపు జీవితం అవసరం. అంటే అబ్రహాము లాంటి తగ్గింపు జీవితం మన జీవితంలో ఉంటే, తగ్గింపు అంటే మిద్దెలను కోరుకోవాలి. అబ్రహాం ఉన్నతమైన స్థానాన్ని కోరుకోవాలి. లోతు చూడండి, సదోమ గొమొర్రా పట్టణంలో చూపునికి ఎంతో రమ్యమైనదిగా చక్కగా కనపడుతుంది కాబట్టి వాటిని కోరుకున్నాడు. కానీ అబ్రహాం యొక్క జీవితంలో గుడారంలో నివసించడానికి ఇష్టపడ్డాడు. అంటే అబ్రహాము యొక్క జీవితం సింపుల్ లైఫ్, అంటే తగ్గింపు జీవితాన్ని కోరుకుంటున్నాడు. అంటే ఒక న్యాచురల్గా జీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఏదో ఉన్నతమైన దాంట్లోకి వెళ్ళాలి, అధికారం కావాలి, లేకపోతే అది కావాలి ఇది కావాలని కోరుకోవట్లా. అంటే ఈరోజు మన జీవితంలో మనమైన మన సంతానమైన ప్రభు ఇచ్చే దేశంలో స్వతంత్రించుకోవాలంటే మనం తగ్గింపు జీవితం ఉండాలా, సింపుల్ లైఫ్ ఉండాలి. నాకు అది కావాలి ఇది కావాలని మనం ఆశపడకూడదు. దేవుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చిన దాంట్లో అప్పుడు అంటే సంతృప్తి కలిగిన క్రైస్తవ జీవితం ఉండి తగ్గింపు ధనం ఉన్నప్పుడు దేవుడు మనకి మన సంతానానికి ఇచ్చే దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఇది 4. 5వ విషయాన్ని చూసినట్లయితే రండి, ఆదికాండము 22వ అధ్యాయం. ప్రియులరా చూద్దానండి, ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం,
ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఇక్కడ మనం చూడాల్సినటువంటి 5వ కోణం ఏంటంటే అబ్రహాము యొక్క సంతానము, మరి దేవుడు ఏదైతే అబ్రహాం సంతానానికి ఇస్తానన్నాడో ఆ యొక్క దేశాన్ని అబ్రహాం సంతానం స్వతంత్రించుకుంటుంది. దానికి కారణం అబ్రహాం యొక్క జీవితం. కాబట్టి ప్రియులరా, రండి మనం చూస్తున్నాం అబ్రహాం యొక్క జీవితంలో అబ్రహాము చేసినటువంటి అబ్రహాం యొక్క జీవితం, అబ్రహాం యొక్క అనుభవాలు, అబ్రహాం యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి అబ్రహాం యొక్క సంతానం ఆశీర్వదించబడుతుంది. అంటే దేవుడిచ్చేటటువంటి దేశంలో వాళ్ళు స్వతంత్రించుకుంటున్నారు. కారణం ఏంటి? అబ్రహాము మొట్టమొదటిగా చూసినట్టయితే అబ్రహాము యొక్క జీవితంలో దేవుని నమ్మాడు, 2 వాక్య వెలుగులో ఉన్నాడు, 3 ప్రార్థన జీవితం ఉంది, 4 తగ్గింపు ధనం ఉంది. 5వదిగా అబ్రహాం యొక్క జీవితంలో ఏముందంటే దేవుని ద్వారా పరీక్షలు ఎదుర్కొన్న ఆ పరీక్షల్లో నిలబడగలుగుతున్నాడు. అంటే ఎన్ని పరీక్షలు వచ్చినప్పటికీ, బహుశా దేవుని ద్వారా ఏ పరీక్షలు అయితే వస్తున్నాయో వాటిలో నిలబడుతున్నాడు. దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు అబ్రహాము ఆ పరీక్షలో నిలబడగలిగాడు. కాబట్టి అబ్రహాము దేవుడు అనుమతించిన పరీక్షలో నిలబడగలిగాడు, ఆ పరిస్థితులను ఎదుర్కోగలిగాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టే తన సంతానానికి దేవుడిచ్చే దేశాన్ని తన సంతానం స్వతంత్రించుకుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులరా, పరీక్షలు వస్తాయి కానీ దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడైతే మన జీవితాలు దేవుని మీద ఆధారపడతాయో, దేవుని మీద ఆధారపడిన అనుభవం ఎప్పుడైతే మన జీవితంలో వచ్చిందో అప్పుడు ఖచ్చితంగా మన సంతానము దేవుడిచ్చేటటువంటి ఏదైతే ప్రభు ఇచ్చే దేశం ఉందో దాన్ని స్వతంత్రించుకుంటారు. అది దేవుని మీద ఆధారపడినప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి తన సంతానం దేవుడిచ్చే భూమిని స్వతంత్రించుకుంటుంది. అబ్రహాము 2వదిగా చూడగా వాక్య పెరుగులో ఉన్నాడు, అందుకే దేవుడిచ్చే ఆ దేశంలో స్వతంత్రించుకుంటున్నారు. అబ్రహాము ప్రార్థనా జీవితం ఉంది, అందుకే దేవుడిచ్చే దేశంలో తన సంతానం స్వతంత్రించుకుంటుంది. అబ్రహాము తగ్గింపు జీవితం ఉంది, సింపుల్ లైఫ్ ఉంది, అందుకే దేవుడిచ్చేటటువంటి ఆ దేశమును స్వతంత్రించుకున్నారు తన సంతానం. అబ్రహాం యొక్క జీవితంలో 5వదిగా దేవుని మీద ఆధారపడుతున్నారు, పరీక్షలు ఎన్ని వచ్చినా. కాబట్టి తన సంతానం దేవుని ద్వారా ఏం చేయబడుతుంది? ఆశీర్వదించబడుతుంది. తర్వాత దేవుడు ఇచ్చేటటువంటి దేశం స్వతంత్రించుకుంటుంది. ఈ దేశం నీకు ఇస్తానాడు. ఇవన్నీ మన జీవితాల్లో కూడా మనం పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవుని నమ్మాల పూర్తిగా అన్ని విషయాల్లో, వాక్య వెలుగులో ఉండాలా, ప్రార్థనా జీవితం ఉండాలా, తగ్గింపు జీవితం, సింపుల్ లైఫ్ ఉండాలా, దేవుని మీద ఆధారపడాలి, అన్ని పరీక్షలు ఎదుర్కోవాలి. ఏ పరీక్ష వచ్చినా ఇది నాకు ఎందుకు వచ్చిందని మనం అనుకోకూడదు. ప్రతి పరీక్షను మనం ఎదుర్కొని ఎదుర్కొనేటప్పుడు కూడా దేవుని మీద ఆధారపడినప్పుడే దేవుడు మనకి తాను ప్రమాణం చేసినటువంటి పరలోక రాజ్యాన్ని మనకి ఇస్తాడు. అటు దేశాన్ని మనకి ఇచ్చినట్టు ప్రభు సాయం చేయను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కులకి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఇచ్చినటువంటి వాక్యంను బట్టి వందనాలు. మీ సంతానంకి దేశం ఇచ్చేదని అన్నాం, మాకు కూడా పరలోక రాజ్యాన్ని ఇస్తున్నారు. దాన్ని మేము స్వతంత్రించుకోవడానికి కావాల్సిన సిద్ధపాటు మా జీవితాల్లో జరిగించమని దేవా, మేము మిమ్మల్ని నమ్మాలి, వాక్య వెలుగులో ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి, సింపుల్ లైఫ్, తగ్గింపు జీవితం ఉండాలి. అంత మాత్రం కాదు, మీ మీద ఆధారపడాలి ప్రభు. ఎన్ని పరీక్షలు వచ్చినా పరీక్షల్లో కూడా మీ మీద ఆధారపడాలి. అలా ఆధారపడే క్రైస్తవ జీవితాన్ని మీరు మాకు అనుమతించి మీ సాక్షిగా నిలబెట్టి నడిపించమని, మాలో ఉన్న బలహీన క్షమించి దినమంతా కూడా పడకల మించి లేకపోతుంది ప్రభు యొక్క కృపావర్తన మా జీవితాలు క్షేమం దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.